శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి వశిష్ఠ గారు దర్శకత్వం వహిస్తున్న, చిరంజీవి గారు మెయిన్ లీడ్ లో చేస్తున్న, హీరోగా చేస్తున్న విశ్వంభర సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అసలు ఎంత ఈగర్లుగా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసింది. ఇప్పుడు అన్నారు, అప్పుడు అన్నారు, ఇప్పుడు కాదు అప్పుడు అంటున్నారు. ఓకే, అసలు ఏమంటారు? 2 పార్ట్లుగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే ఈ సినిమా మొదలై చాలా కాలమైంది. రిలీజ్ డేట్ వాళ్ళు ప్రకటించినది కూడా మిస్ అయిపోయింది. 2 సంక్రాంతులు వెళ్ళిపోయినాయి. హ్మ్. సంక్రాంతి రిలీజ్ అన్నారు. ఒక సంక్రాంతి వెళ్ళిపోయింది. ఇంకొక సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారొచ్చారు. ఇది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆయన 'బాబీ' సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు. ఇప్పటికీ ఈ సినిమా స్టిల్ దానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక క్రైసిస్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఈ మధ్య కాలంలో. ఆ అప్డేట్ అనేది కొంచెం అభిమానుల్లో ఊపిరి నిలిపింది. హ్మ్. ఊపిరి పోసింది. అదేంటంటే కీరవాణి గారు ఆయన 'వారణాసి' సినిమాతో ఎంగేజ్ అవ్వటం వలన ఈ సినిమా ఆర్ఆర్ ఇవ్వలేకపోతున్నాను అని తప్పుకున్నారు అని. 'మిరాయి' సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి అతనితో ఈ సినిమాకి ఆర్ఆర్ చేయిస్తున్నారు అనేది ఒక అప్డేట్ బయటకొచ్చింది. అది అధికారికం కాదు కానీ అవును. ఒక వార్త అయితే బయటకొచ్చింది. కనీసం ఒక అప్డేట్ వచ్చింది అని జనాలు ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక మాట బయటకొచ్చింది ఈ సినిమాకి సంబంధించి. అంటే పాటలన్నీ ఆయనే చేశాడు కీరవాణి గారే. పాటలన్నీ ఆయనే చేశాడు. పైగా చిరంజీవి గారు ఇంట్లో కూర్చొని చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ జరిగినాయి. ఆయన వాంటెడ్‌గా పాత పద్ధతిలో వెడదాం అని తన ఇంట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టి అక్కడ చేయించుకున్నాడు పాటలన్నీ. అందుకని దాని మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఆల్రెడీ ఒక పాట బయటకొచ్చింది. జనాలు బానే ఉంది అని చెప్పి భుజానికి ఎత్తుకున్నారు. అక్కడి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరగటం మొదలైంది ఆ సినిమా మీద. ఈ సినిమా ప్రాపర్‌గా రిలీజ్ కావాలి అనేది అభిమానుల కోరిక. హ్మ్. అది అవుతుంది అని ఆయన చెప్తున్నాడు కానీ డైరెక్టర్ గారు. అప్పట్లో ఇంక రిలీజ్ అనుకునే టైంలోనే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసేటప్పుడు కూడా రీజన్ ఇదే చెప్పారు. కొంచెం క్వాలిటీ ఉండేలాగా ఇంకాస్త కేర్ తీసుకొని సినిమాని రిలీజ్ చేయడం అంటే కోసమే దీని గ్రాఫిక్స్ వర్క్ అంతా మంచిగా రాలేదు. సో, మళ్ళీ చేస్తున్నాము అన్నారు. దీనికి సంబంధించి బయటకొచ్చినటువంటి గ్లింప్స్ అయితే జనాల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. హ్మ్. అందుకని వీళ్ళు ఆ ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నారు. ఇలా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఆల్రెడీ 'ఆదిపురుష్' లాంటి అనుభవాలున్నాయి మనకి. కంపేర్ చేశారు కదా సార్ ఆ టైంలో. చేశారు. ఎందుకంటే 'ఆదిపురుష్' లాంటి పెద్ద సినిమాకి వచ్చిన గ్రాఫిక్ వర్క్‌కి, 'మిరాయి' లాంటి సినిమాకి వచ్చిన గ్రాఫిక్ వర్క్‌కి కంపేర్ చేసేసారు ఆ టైంలో. అవును. చాలా బావుంది 'మిరాయి' గ్రాఫిక్ వర్క్. అదే ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ 'ఆదిపురుష్' రిఫరెన్స్ అయితే నడిచింది. హ్మ్. కనుక ఈ సినిమా ప్రాపర్‌గా జనాలకి రీచ్ అవ్వాలి అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు. ఆ పెంచిన ఎక్స్‌పెక్టేషన్స్‌కి కనీసంగా రీచ్ అయ్యే పద్ధతిలో కంటెంట్ ఉండాలి. దానికోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అనేది అర్థమవుతోంది. చిరంజీవి గారు కూడా వాళ్ళతో ఆ ప్రెషర్ పెడుతూ మధ్యలో రిలాక్స్ అయ్యి వేరే ప్రాజెక్ట్‌లోకి వస్తున్నాడాయన. అవును. ఆయన రెండో సినిమా చేస్తున్నాడిప్పుడు. దాని నుంచి వచ్చిన తర్వాత. ఒక రకంగా చెప్పాలంటే కొడుకు కన్నా కూడా చిరంజీవి గారే చాలా ఫాస్ట్‌గా చాలా సినిమాల్లో చేస్తున్నారు. యాక్టివ్‌గా ఉన్నాడాయన. అంటే లోకల్ మార్కెట్ వరకు కన్‌ఫైన్ అయిపోయి ఆయన సినిమాలు చేసేసుకుంటున్నాడు హ్యాపీగా. హ్మ్. చేసుకుంటున్నాడు. ఆయన మరొక సినిమాకి కూడా కథ రెడీగానే ఉంది. ఇది 'బాబీ' సినిమా అయిపోయిన మరుక్షణం ఆయన 'వెంకీ అట్లూరి' ఇలాంటి వాళ్ళతో కూడా మాట్లాడేసాడు. కథలు రెడీ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకోటి కూడా అన్నారు. నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి గారితోనే అంటే ఆహ్, వెంకటేష్ గారు మెయిన్ లీడ్ అయితే దాంట్లో అన్నారు కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆల్టర్‌నేటివ్ సినిమాతో చే సంక్రాంతికి వచ్చేస్తున్నానని చెప్పేసాడు. హ్మ్. అయిపోయింది. సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయిపోయి ఉన్నాయి. ఒకటి బాలకృష్ణ గారి సినిమా ఒకటి కొరటాల శివ డైరెక్షన్‌లో అది సంక్రాంతికి అని చెప్తున్నారు. అది సంక్రాంతికి ఫిక్స్ అయింది. అలాగే అనిల్ రావిపూడి సినిమా వెంకటేష్ కళ్యాణ్ రాములు చేస్తున్నటువంటి సినిమా సంక్రాంతికొస్తుంది. కనుక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి
చిరంజీవి గారి సినిమా 'బాబీ' సినిమా గురించి మాట్లాడుతున్నారు గానీ, ఈ సినిమా గురించి లేదు. మాట్లాడట్లేదు. ఇది సమ్మర్‌కి వెడుతుంది అనే మాట వినిపిస్తోంది. సమ్మర్‌కి వెడితే అప్పుడు కూడా ప్రెజరుంది. అప్పుడు కూడా పెద్ద సినిమాలున్నాయి. అలాగే రాజమౌళి గారి సినిమా ఉంది. కనుక ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఒక రిలాక్స్‌డ్ డేటు, ప్రాపర్ కంటెంట్‌తో 'విశ్వంభర'ని ప్రజల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ అప్పట్లో మళ్ళీ 'విశ్వంభర' 2 పార్ట్‌లుగా తీస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 అంటే వశిష్ఠ గారు అవునా? నిజమా? అంటూ కూడా ఆయన ఒక మాట్లాడారు. ఎమోజి పెట్టారు. సో, అవును. మనకు అర్థమైపోతుంది అది 2 పార్ట్‌లు కాదు. ఒకటే పార్ట్ కింద సినిమా రాబోతోంది. ఒకటే పార్ట్ అనే చేస్తున్నారు ఆ సినిమాని. మేబీ అంటే ఆడియన్స్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్‌ల ఆధారంగానే 2కి వెళ్తున్నారు. హ్మ్. అలా చూస్తే చాలా పార్ట్ 1లు 2లు లేకుండానే మిగిలిపోయినటువంటి మిగిలిపోయినాయి. సందర్భం కూడా చూసాం మనం. కానీ ఈ సినిమాకి అలా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు వాళ్ళు. ఇప్పటికీ ఆ కంటెంట్‌తో కుస్తీ పడుతూనే ఉన్నారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చి తనకి ఒక కోరిక ఉంది. అంటే ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు చిరంజీవి గారు. నాగశ్విన్‌తో ఆయన 'మహానటి' ప్రెస్ మీట్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక కోరిక కోరాడు. 'పాతాళ భైరవి' లాంటి సినిమా నాతో తీయొచ్చు కదా! హ్మ్. అని. అలాంటి సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక నాకు. అది తీరలేదు అని. ఆయనకి చాలా కోరికలున్నాయి. ఒక పౌరాణికం చేయలేకపోయాను నేను అనే బాధ కూడా ఉంది ఆయనకి. సో, ఆ కోరికలు తీర్చుకోవాలి అని అనుకుంటున్నాడాయన. అది ఈ సినిమాతో ఒక ఫ్యాంటసీ సినిమా, ప్రాపర్ ఫ్యాంటసీ సినిమా చెయ్యాలి అనే కోరికని మేము తీరుస్తామని వీళ్ళు రంగంలోకి దిగారు. ఇది ఇప్పుడు ఆయనకి ఆ లెవెల్ కంటెంట్ ఇవ్వకపోతే ఇబ్బందవుతుంది. అందుకని ఈ యుద్ధం నడుస్తోంది. ఆ లెవెల్ సినిమా అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అండ్ ఈ సినిమాకొచ్చేసరికి 'వశిష్ఠ' కూడా సెకండ్ మూవీనే ఇది. అవును. దట్ టూ అక్కడ మనం 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుని కూడా కొడుకుతో వెయిట్ చేసి తీస్తే, ఇక్కడ ఆయన తండ్రితో చిరంజీవి గారిని తండ్రితో పట్టుకొని చేస్తున్నాడు. ఈయనకి చేస్తున్నారు. 'బింబిసార' హిట్టు. హ్మ్. దాని తర్వాత సినిమా ఇది ఇలా నడుస్తోంది సుదీర్ఘకాలం. సో, కంపేర్ చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్‌లని గూడా. అవును. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి 'త్రిష' గారి క్యారెక్టర్ ఎట్లా ఉండబోతోంది? అంటే 'త్రిష' ఇప్పుడు అంటే జాతీయ స్థాయిలో ఆవిడకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక క్రేజ్ రకమైన మామూలుగా లేదు. ఆ గ్రేస్ వలన హ్మ్. ఈ టైంలో రిలీజ్ పెడితే అద్భుతమైనటువంటి అటు కూడా అది కలిసొచ్చే అవకాశం ఉంది. అవకాశం. అలాగే తమిళ్ మార్కెట్‌ని కూడా అట్రాక్ట్ చేయవచ్చు అనే అభిప్రాయం కూడా అభిమానుల్లో ఉంది గానీ, వీళ్ళు ఎంతవరకు కూపప్ చేయగలరనేది చూడాలి. ఎప్పటికొస్తదంటారు? ఇప్పటికే ఒక క్లారిటీ అయితే లేదు. అవునా? ఇప్పటికి నిజమా క్లారిటీ లేదు. అంటున్నారు ఇప్పటికి కానీ. క్లారిటీ లేదు. అయితే ఆర్ఆర్‌లోకి వెడుతున్నారు అనేది అర్థమైంది. హ్మ్. కీరవాణి గారు ఔట్ అనగానే, ఈ 'మిరాయికి' చేసినటువంటి కుర్రాడిని పట్టుకొచ్చారు దీనిలోకి అని చెప్పేసారు. అయిపోయింది. వార్తలొచ్చాయి. అవును. వచ్చాయి గాబట్టి యాక్టివిటీ జరుగుతోంది అనేదే హోప్ ఇప్పుడు సినిమా మీద. హ్మ్. టోటల్ కంటెంట్ చేతిలోకి వస్తే తప్ప ప్రాపర్‌గా వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయరు. అంటే ఇప్పుడు 'నయనతారతో' చేసిన 'అనిల్ రావిపూడి' గారి సినిమాకి సంబంధించి 'మనశంకర వరప్రసాద్' సినిమాతో గట్టు మీద ఉన్నారు చిరంజీవి గారు. దాన్ని అవును. బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప మళ్ళీ అటు ఇటుగా అయిందనుకోండి ఇబ్బంది పడతారు. రికార్డ్ ఆ సినిమాని మించిన సినిమా అవ్వాలి. దీని మీద ఒక ప్రెషర్ ఉంది. టైమ్ టేకింగు, అవును. బడ్జెట్ సంబంధించిన ఆ సినిమా బడ్జెట్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టున్నారు ఈ సినిమాకి. అందుకని రిటర్న్స్ కూడా ఆ లెవెల్‌లో ఉండాలి. నిజానికి వీళ్ళ ఉద్దేశ్యం పాన్ ఇండియా మార్కెట్. మరి పాన్ ఇండియా మార్కెట్‌ని ఎలా కనెక్ట్ చేసుకుంటారు? ఆ స్థాయి కంటెంట్ ఉందా? ఇవన్నీ క్రైటీరియానే. చూడాలి. థాంక్ యూ అండి. థాంక్ యూ.